Hey guys, welcome to Greek Chat with Venkatesh. Match number 35. ఈ సీజన్లో మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటింగ్ టీమ్ అయిన సన్ రైజర్స్కి ఒక పెద్ద పరీక్షగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరగబోతుంది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో పిచ్ యూజువల్గా ఏంటంటే స్లో అండ్ లోగా ఉంటుంది. స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంటుంది. గ్రౌండ్ సైజ్ చిన్నదే, సిక్స్లు కొట్టడం ఈజీ, కానీ సిక్స్ కొట్టడానికి బాల్ బ్యాట్ మీదకి క్విక్గా రావాలి కదా, స్లోగా వస్తుంది. అంత హెవీ స్కోరింగ్ గ్రౌండ్ కాదు అది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కూడా 163 మాత్రమే ఉంది. సో అలాంటి గ్రౌండ్ పైన ఎలా ఆడతారు సన్ రైజర్స్, ఎందుకంటే అక్కడ బిగ్ హిట్టింగ్ కుదురుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మీరు ఎస్ఆర్హెచ్ ఈజ్ ది బెస్ట్ సిక్స్ హిట్టింగ్ టీమ్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫార్ దిస్ సీజన్. ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ సిక్స్లు వీళ్ళే కొడుతున్నారు. యావరేజ్ చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్. యావరేజ్ ఉన్న ప్రతి మ్యాచ్కి 13 సిక్స్లు కొడుతున్నారు సన్ రైజర్స్ బ్యాటర్స్. కెన్ యూ బిలీవ్ దిస్? నాకు ఆ రికార్డు చూసి నాకు ఆ డౌట్ వచ్చి మళ్ళీ ప్రతి మ్యాచ్కి వెనక్కి వెళ్ళి సిక్స్లన్నీ కౌంట్ చేసి చూశాను. ఎస్, 13.33 వచ్చింది యావరేజ్. 13.33 సిక్సెస్ పర్ మ్యాచ్. అన్ని సిక్స్లు బాగా చేస్తున్నారు. అలాంటి టీం మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అంతేకాకుండా వీళ్ళ రన్ రేట్ కూడా చూస్తే హయ్యెస్ట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 11 రన్స్ పర్ ఓవర్ చేస్తున్నారు. 10.81 టు బి ఎగ్జాక్ట్. సో ప్రతి ఓవర్కి దాదాపు 11 రన్స్ చేస్తున్నారు. అందరికంటే హయ్యెస్ట్ స్కోరింగ్ రేట్ వీళ్ళకే ఉంది. రన్ రేట్ విషయంలో ఆల్మోస్ట్ 11 రన్స్ చేస్తున్నారు. సో దే ఆర్ రియల్లీ ది బెస్ట్ బ్యాటింగ్ సైడ్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటింగ్ సైడ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్కి అగేన్స్ట్గా వాళ్ళు ఆడబోతున్నారు ఈ మ్యాచ్. పిచ్ ఎలా ఉంటుంది అనేది మనకి ప్రాపర్గా ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది ఫస్ట్ మ్యాచ్. ఢిల్లీ తమ సెకండ్ హోమ్గా వైజాగ్లో 2 మ్యాచ్లు ఆడారు. ఆ తర్వాత దేవర్ ఆన్ ది రోడ్. సో మిగతా మ్యాచ్లు 5 మ్యాచ్లు కూడా వాళ్ళు అవే ఫ్రమ్ ద హోమ్ గ్రౌండ్ ఆడారు. ఇప్పుడు వాళ్ళు 5 హోమ్ మ్యాచెస్లో ఆడబోతున్నారు. దాంట్లో ఇది ఫస్ట్ మ్యాచ్. సో ఇక్కడ లేట్ ఎందుకు అయిందంటే ఢిల్లీ ఇప్పటివరకు సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేజ్ వరకు ఢిల్లీలో మనం మొదటి మ్యాచ్ ఎందుకు చూడలేదంటే ఇక్కడ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ జరిగాయి. దానివల్ల మళ్ళీ పిచెస్ని ఫ్రెష్గా తయారు చేయడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. అందుకే లేట్గా ఇక్కడ మ్యాచెస్ జరగడం అనేది మనం చూస్తున్నాం. సో అందుకని ఢిల్లీలో ఇది ఫస్ట్ మ్యాచ్. పిచ్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి ఐడియా లేదు. రికీ పాంటింగ్ ప్రెస్ని అడ్రస్ చేస్తూ చెప్పినది ఏంటంటే గ్రాస్ ఉంది పిచ్ మీద, గుడ్ పిచ్గా అని అన్నాడు. కానీ జనరల్గా ఏంటంటే ఇక్కడ పిచ్ స్లోగా ఉండే అవకాశం ఉంది. బట్ గ్రౌండ్ సైజ్ ఇస్ వెరీ స్మాల్ గ్రౌండ్ ఇది. ముఖ్యంగా స్ట్రైట్ బౌండరీస్ కానీ స్క్వేర్ బౌండరీస్ కానీ పెద్దగా ఉండవు. సో సిక్స్లు కొట్టడం ఈజీ అవుతాయి. ఈ గ్రౌండ్లో సిక్స్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇఫ్ పిచ్ ఈస్ గుడ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల పిచ్ కాస్త బైండ్ అయ్యి బాల్ స్కిడ్ అవుతుంది. అప్పుడు సిక్స్లు కొట్టడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం. ఇక్కడ జనరల్గా కూడా స్టాట్స్ చూసినా కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ ఎక్కువగా గెలిచాయి. బికాజ్ ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సెకండ్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్కి కొంత అనుకూలంగా మారే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డు ఉంది. ఇక్కడ వాళ్ళు ఆడిన మ్యాచెస్లో 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచారు, 4 మాత్రమే ఓడిపోయారు. ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. అప్పుడు అభిషేక్ శర్మ, క్లాసన్ ఇద్దరు కూడా 50s చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కూడా ఎస్ఆర్హెచ్కి బెటర్ రికార్డ్ ఉంది అగేన్స్ట్ ఢిల్లీ. 12 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఢిల్లీ 11 గెలిచింది. జస్ట్ స్లైట్ ఎడ్జ్ ఉంది అక్కడ. బట్ లాస్ట్ 5 మ్యాచెస్లో, లాస్ట్ 6 మ్యాచెస్లో కూడా 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఢిల్లీనే గెలిచింది అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఎస్ఆర్హెచ్లో అయితే ఎలాంటి మార్పులు, ఇంజరీ కన్సర్న్స్ లేవు, ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. బికాస్ టీమ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. లాస్ట్ 3 మ్యాచెస్ వరుసగా గెలిచారు. సో ఆ విన్నింగ్ కాంబినేషన్ ఎందుకు మారుస్తారు? సేమ్ అదే లైనప్తో వెళ్ళే అవకాశం ఉంది. విత్ మార్కండే అండ్ ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ సబ్స్గా ఉంటారు. ట్రావిస్ హెడ్ బౌలింగ్ టైంలో ఇంపాక్ట్ సబ్గా ఉంటాడు. బౌలింగ్ టైంలో అతను ఉండడు. మార్కండే విల్ కమ్ యాజ్ ఇంపాక్ట్ సబ్. బ్యాటింగ్ టైంలో ట్రావిస్ హెడ్ విల్ కమ్ యాజ్ ఇంపాక్ట్ సబ్. సో అది టీమ్ వాళ్ళు అనుసరిస్తున్న స్ట్రాటజీ. అదే స్ట్రాటజీతో వెళ్తారు. అదే టీంతో వెళ్ళే అవకాశం ఉంది. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్లో వార్నర్ విషయంలో చూడాలి. మరి వార్నర్
ఫిట్నెస్ 85%, 90% ఫిట్గా ఉన్నాడు వార్నర్ అని చెప్పి వాళ్ళ కోచ్ చెప్పాడు. మరి చూడాలి వార్నర్ ఎలాంటి ఇంజరీ, అతనికి చేతికి గాయమైంది, లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు, ఫింగర్ ఇంజరీ, ఎలాంటి ఫ్రాక్చర్ లేదు కానీ కొంచెం స్వెల్లింగ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అది కానీ క్యూర్ అయితే ఈ మైట్ ప్లే ఇన్ ద 11. సుమిత్ కుమార్ ప్లేస్లో అతను ఆడే అవకాశం. లాస్ట్ మ్యాచ్లో దే ప్లేడ్ జస్ట్ 3 ఫారిన్ ప్లేయర్స్. సో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఇండియన్ పేస్ అటాక్, ఆల్ ఇండియన్ స్పిన్ అటాక్ ఉంది కాబట్టి బౌలర్స్ అందరూ ఇండియన్సే ఉన్నారు. బ్యాటింగ్లో కూడా వాళ్ళు ఇండియన్ బ్యాటర్స్ బాగున్నారు కాబట్టి దే నీడ్ నాట్ గో ఫర్ ఫోర్త్ ఫారిన్ ప్లేయర్. సో ఈసారి వార్నర్ వస్తే ఫారిన్ ప్లేయర్ అని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. మెగ్గర్, షైహోప్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ విల్ కంటిన్యూ ఇన్ ద టీమ్ అండ్ వార్నర్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మోస్ట్లీ సుమిత్ కుమార్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ పొరల్ ఈస్ డూయింగ్ వెల్, సో అభిషేక్ పొరల్ మైట్ కంటిన్యూ. సో ఆ లైనప్తో వెళ్ళే అవకాశం ఉంది. వార్నర్ అగేన్స్ట్ సన్ రైజర్స్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే వార్నర్ని సన్ రైజర్స్ ఎలా ట్రీట్ చేశారో తెలుసు. ఈవెన్ అతన్ని బ్లాక్ కూడా చేశారు వాళ్ళు సోషల్ మీడియాలో. అలాంటి సిచ్యుయేషన్లో వార్నర్ కనుక ఆడితే మ్యాచ్లో చాలా కసిగా ఆడతారు ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్. ఎస్ఆర్హెచ్కి టైటిల్ ఒకే ఒక టైటిల్ గెలిపించి పెట్టిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. సో డేవిడ్ వార్నర్ వర్సెస్ సన్ రైజర్స్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డేవిడ్ వార్నర్ విల్ హ్యావ్ ఏ స్టేట్మెంట్ టు మేక్ అగేన్స్ట్, స్టేట్మెంట్గా ఒక ఇన్నింగ్స్ ఆడే పరిస్థితి మనకి కనిపిస్తుంది. రెండు టీమ్స్ మనం చూసాం, వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసాం మనం. పంత్ మీద డెఫినెట్గా ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే పంత్ ఇండియన్ టీంలో ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాడు మళ్ళీ అని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఈవెన్ చాలామంది మాజీలు కూడా చెప్తున్నారు పంత్ షుడ్ బి ది కీపర్ ఫర్ ది T20 వరల్డ్ కప్ అని చెప్పి. అతను కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. 210 రన్స్ చేశాడు ఇప్పటివరకు, 2 50s ఉన్నాయి. కీపింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే కీపింగ్కే అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది ఈ సీజన్లో, 156.7. సో 2019 తర్వాత అతనికి ఇదే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్. సో చాలా మంచి స్ట్రైక్ రేట్తో మంచి కన్సిస్టెంట్గా అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. కీపింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు, క్యాప్టెన్సీ కూడా బాగా చేస్తున్నాడు. సో పంత్ మీద డెఫినెట్గా మనకి ఫోకస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సన్ రైజర్స్ పవర్ ప్లేలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పవర్ ప్లేలో 2 మ్యాచ్ల్లో అయితే దే ఆర్ స్ట్రైకింగ్ అట్ 207, 206. సో 207 స్ట్రైక్ రేట్తో వాళ్ళు 206, 207 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. పవర్ ప్లేలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఖలీల్ అహ్మద్ చాలా ఎక్కువ వికెట్స్ తీస్తున్నాడు ఈ సీజన్లో. ముఖ్యంగా పవర్ ప్లేలో హెస్ బిన్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఖలీల్ అండ్ ఇషాంత్ శర్మ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఖలీల్ లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఎక్కువ వికెట్ తీశాడు, 5 వికెట్ తీశాడు ఈ సీజన్లో. లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్ తీశాడు. సో ఇద్దరు లెఫ్టీసే ఉన్నారు సన్ రైజర్స్ ఓపెనర్స్. సో ఖలీల్ వర్సెస్ అభిషేక్ అండ్ హెడ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉండబోతుంది. అలాగే క్లాసన్ వర్సెస్ కుల్దీప్ ప్రాబ్లీ ది బెస్ట్ స్పిన్నర్ ఆన్ వ్యూ దిస్ సీజన్ అగేన్స్ట్ ది బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ హెన్రీ క్లాసన్ స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ స్పిన్ ఈ సీజన్లో 200+ ఉంది. అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ 190 ఉంది. స్పిన్కి అగేన్స్ట్గా మోర్ దెన్ 200+ స్ట్రైక్ రేట్తో ఈజ్ బ్యాటింగ్. సో కుల్దీప్ అండ్ అక్షర్ అగేన్స్ట్ క్లాసన్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పిచ్ స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా మనం చెప్పుకోవాలి. ప్యాట్ కమిన్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఈ సీజన్లో. 9 వికెట్లు తీశాడు ఇప్పటివరకు. ఎకానమీ కూడా బిలో 8 ఉంది, 7.87. సో హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా అతను 5 వికెట్లు తీసి లెఫ్ట్ హ్యాండర్స్ని 5 సార్లు అవుట్ చేసాడు ఈ సీజన్లో. సో వార్నర్, పంత్, అక్షర్ లాంటి బ్యాటర్స్కి అతను మంచి మ్యాచప్ అయ్యే అవకాశం ఉంది. సన్ రైజర్స్ బౌలర్స్లో ఎక్సెప్ట్ ప్యాట్ కమిన్స్ అండ్ నటరాజన్, ఆల్ అదర్స్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఎకానమీ చాలా హైగా ఉంది, 10+ ఉంది, ఇంక్లూడింగ్ భువనేశ్వర్ కుమార్. అది వాళ్ళకి కొంచెం కన్సర్న్ కలిగిన విషయం. ఎకానమీ 10+ ఉంది. నటరాజన్ 6 వికెట్ తీశాడు ఈ సీజన్లో, 9.43 ఉంది. డిఫికల్ట్ ఓవర్స్ వేస్తారు, అయినా కూడా హీఈస్ డూయింగ్ వెల్. సో అది పరిస్థితి.
సన్ రైజర్స్కి బౌలింగ్లో బ్యాటింగ్ ఎంత బాగా చేసినా బౌలింగ్లో కొంత వీక్నెస్ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. తర్వాత అక్షర్ పటేల్కి మార్క్రమ్కి అగేన్స్ట్గా మంచి రికార్డు. 2 సార్లు 6 బాల్స్లోనే ఫేస్ చేశాడు అక్షర్వి. మార్క్రమ్ 6 బాల్స్ 2 సార్లు అవుతాడు. సో అక్షర్ వర్సెస్ మార్క్రమ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. భువనేశ్వర్ కుమార్కి పృథ్వీ షాకి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 2 times పృథ్వీ షాని అవుట్ చేశాడు. అండ్ బట్ పంత్కి అగేన్స్ట్గా అతను మంచి రికార్డు. పంత్కి అగేన్స్ట్గా పంత్ ఈజ్ స్ట్రైకింగ్ ఎట్ 217 అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్కి అగేన్స్ట్గా పంత్ చాలా ఎక్కువ క్విక్గా రన్స్ చేస్తాడని చెప్పి మనకి రికార్డ్ చెప్తుంది. మరి ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి చెప్పడం చాలా కష్టం. ఈ పిచ్ కనుక స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటే ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ దే హ్యావ్ గాట్ గుడ్ స్పిన్నర్స్ ఇన్ అక్షర్ అండ్ కుల్దీప్. అవసరమైతే లలిత్ యాదవ్ని కూడా తీస్తారు. బికాస్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఓపెనర్స్ ఇక్కడ సన్ రైజర్స్ టీంలో. సో వాళ్ళకి స్పిన్లో ఆ స్ట్రెంత్ ఉంది. వెరాజ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మార్కండే ఇస్ దేర్, షాబాజ్ కూడా ఉన్నాడు, ఆడుతున్నాడు 11లో. బట్ అంత ఎఫెక్టివ్గా వాళ్ళిద్దరూ అనిపించట్లేదు. సో స్పిన్ విషయంలో వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు అక్షర్ అండ్ కుల్దీప్. వాళ్ళ ముందు ఎస్ఆర్హెచ్ స్పిన్ తేలిపోయే అవకాశం. అలాగే స్లో పిచ్ మీద గుజరాత్లో ఎస్ఆర్హెచ్ స్ట్రగుల్ అవ్వడం మనం చూసాం. కాబట్టి ఇక్కడ పిచ్ కనుక స్లోగా ఉంటే, క్విక్ స్కోరింగ్ అనుకూలంగా లేకపోతే ఏం చేస్తారు? అక్కడ 162 మాత్రమే చేస్తారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. దట్ వాజ్ దర్ లోయెస్ట్ స్కోర్ ఇన్ అహ్మదాబాద్ అనే స్లో అండ్ లో పిచ్. కోర్స్ దట్ వాజ్ ఎ డే మ్యాచ్. బట్ ఇక్కడ కూడా ఏం చేస్తారు? ఒకవేళ పిచ్ కనుక స్లోగా ఉంటే ఎలాంటి బ్యాటింగ్ చేస్తారు అనేది చూడాలి. సో అది కొంచెం వాళ్ళకి అగేన్స్ట్గా ఉండే అవకాశం ఉంది సన్ రైజర్స్. బట్ ఢిల్లీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ 2 మ్యాచెస్ సన్ రైజర్స్ వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. 2 టీమ్స్ కూడా ఫామ్లో ఉన్న టీమ్స్. ఢిల్లీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి నిన్న ఢిల్లీ ఇప్పుడు ప్రాపర్ లైనప్ అక్కడ సెటప్ అయింది. 5 ఇండియన్ బౌలర్స్తో వెళ్తున్నారు. తర్వాత పృథ్వీ షా కానీ పంత్ కానీ ఫామ్లో ఉండడం, మెగ్గర్ వచ్చిన తర్వాత టీంకి ఎక్స్ట్రా మొమెంటం రావడం బ్యాటింగ్లో. ఇది వెరీ వెరీ ఎక్సైటింగ్ టాలెంట్ ఈ జేక్ ఫ్రేజర్ మెగ్గర్. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా చాలా క్విక్గా స్కోర్ చేయడం చూసాము. అలాగే సన్ రైజర్స్లో ఎంత అగ్రెసివ్ బ్యాట్స్మెన్షిప్ మనం చూస్తున్నాము, అలాంటిది ఇక్కడ మనం ఈ జేక్ ఫ్రేజర్ మెగ్గర్లో చూస్తున్నాం మనం. సో 2 టీమ్స్ కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అండ్ 2 టీమ్స్లో ఢిల్లీకి బెటర్ బౌలింగ్ అటాక్. అయినా సరే ఫామ్ ప్రకారం చూస్తే సన్ రైజర్స్ ఇప్పుడున్న వాళ్ళ ఫామ్లో ఒకవేళ వాళ్ళ బ్యాటర్స్ ఈవెన్ పంజాబ్తో ముల్లాపూర్ మొహాలీలో ఆడినప్పుడు కూడా పిచ్ స్లోగా ఉన్న వీళ్ళ అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్తో 182 రన్స్ చేశారు. దాన్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ కూడా చేసుకోగలిగారు. అఫ్కోర్స్ జస్ట్ 2 runs తేడాతోనే గెలిచారు. సో స్లో పిచ్ మీద కూడా ఆడగలము మేము అని చెప్పి ఒక మ్యాచ్లో అయితే సన్ రైజర్స్ ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఐ థింక్ సన్ రైజర్స్కి స్లైట్ ఎడ్జ్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఢిల్లీ ఇప్పుడున్న ఫామ్లో చాలా డేంజరస్ టీమ్గా కూడా చెప్పుకోవాలి. సన్ రైజర్స్కి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది ఓవర్ ఢిల్లీ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యాంటసీ పిక్స్ చూస్తే వికెట్ కీపర్స్ క్లాసన్ అండ్ రిషబ్ పంత్, బ్యాటర్స్ డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, పృథ్వీ షా అండ్ అభిషేక్ శర్మ, ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్ అండ్ ఎయిడెన్ మార్క్రమ్, బౌలర్స్ ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్ అండ్ ఖలీల్ అహ్మద్. ఈ 3 బౌలర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు ఈ సీజన్. మై క్యాప్టెన్ విల్ బి క్లాసన్. ఎందుకంటే ఒకవేళ స్పిన్ పిచ్ ఉన్నా కూడా స్పిన్నర్స్ని బాగా ఆడగల క్లాసన్ ఈజ్ మై కెప్టెన్. అండ్ అభిషేక్ శర్మ కూడా స్పిన్ బాగా ఆడతాడు, హీఈస్ మై వైస్ కెప్టెన్. మరి ఫ్యాంటసీ పిక్స్లో నేను వార్నర్ని పెట్టాను. వార్నర్ ఉంటాడో లేదో తెలియదు, టాస్ తర్వాత తెలుస్తుంది మీకు. సో అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం నేను ఇచ్చే అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను మీకు. కామెంట్స్లో టాప్లో ఉంటుంది పిన్డ్ కామెంట్. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి ఆఫ్టర్ టాస్ టు గెట్ మై అప్డేటెడ్ ఫ్యాంటసీ 11. సో సన్ రైజర్స్ ఏం చేస్తారు ఈ పిచ్ మీద ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది. మరి అక్కడ ఢిల్లీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంజరీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ అండ్ ఢిల్లీకి చెందిన రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. సో చాలా ఎమోషనల్ వెల్కమ్ ఉంటుంది రిషబ్ పంత్కి హోమ్ గ్రౌండ్లో. సో ఫుల్ హోమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మరి అక్కడ సన్ రైజర్స్ ఏం చేస్తారనేది లెట్ us వెయిట్ అండ్ సీ.